హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. పొద్దుటూరులో ఒక మారీచుడు ఉన్నాడు. మారీచుడు అంటే కూడా ఏమో చెప్పాల్సి వస్తాం. మళ్ళీ ఇప్పుడు ప్రజలకు చాలా మందికి మారీచుడు అంటే తెలియదు. మారీచుడు అంటే రావణాసురుని అనుచరుడు, ఒక మాయా రాక్షసుడు, రంగులు మార్చే రాక్షసుడు అనమాట. మాయా జింకగా సీతను ఎత్తుకొని పోయేదానికి సహకరించే దానికోసము జింక రూపంలో, బంగారు జింక రూపంలో వచ్చినాడు. అట్లా ప్రొద్దుటూరులో ఒక మారీచుడు తెలుగుదేశం వేషం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎస్ఎస్ మాల్ గురించి మాట్లాడినాడు. ఎస్ఎస్ మాల్ గురించి దాంట్లో మళ్ళీ అంటే ఏమీ మాట్లాడకుండా నర్మగర్భంగా ఇదేదో మాట్లాడుతున్నాము, రాజ్యంలో అవినీతి చేసినాడు, దీని మీద చర్యలు తీసుకోవాలని. ఎస్ఎస్ మాల్ అనేది నేను దాంట్లో యాక్చువల్ వాళ్ళ రికార్డులో నేను ఉండాలని చెప్పినట్టున్నాడు, కానీ రికార్డులో నేను ఆడలేను. కానీ ఎస్ఎస్ మాల్లో నేను 3వ వంతు భాగస్తుని. నేను ఓపెన్గా పబ్లిక్గా అడ్మిట్ చేస్తాను. ఎస్ఎస్ మాల్లో నేను భాగస్తుని. మాదే. మేము మా స్నేహితులు, మా అనుచరులు కొంతమంది కలిసి మేము అది వెంచర్ చేసినాం. అది చేసినా మొదట్లో సక్సెస్ అయింది. మళ్ళీ దేశపోయేది ఇంకొక డబ్బులు, ఇంకొకటి ఆడసోటి ఆడకపోతే ఇరుక్కున్నాయి. డబ్బులు ఇబ్బంది పడి ఆ మాల్ ఇంకా పూర్తి కాలే. దాంట్లో బీపీఎస్ ప్లానింగ్ దీని గురించి కూడా మాట్లాడినారు. ఎస్, వాస్తవమే. మేము 1900 అంటే ఈ ల్యాండ్ అక్వైర్ చేసింది 12-13 ప్రాంతంలో అక్వైర్ చేసినాం. 14లో అనుకుంటా మేము పర్మిషన్స్ తీసుకొని కన్స్ట్రక్షన్కి పోయినాం. నేను ఇంతవరకు అంటే రిలయన్స్ పెట్రోల్ బంక్లో ఒక అపార్ట్మెంట్ కట్టినా, ఒక అంగుళం డీవియేషన్ లేకుండా కట్టినాం. ఇప్పుడు మళ్ళీ డిఏడబ్ల్యూ కాలేజ్ సైట్లో కడతా ఉన్నాం, ఒక అంగుళం డీవియేషన్ లేకుండా కడతా ఉన్నాం. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ఎంత పర్మిషన్ ఇస్తే అంతవరకే చేస్తాం. ఇక్కడ ఏమైందంటే దురదృష్టవశాత్తు మేము పర్మిషన్స్ మేము ప్లానింగ్ చేసే రోజు నాటికి ఉండే చట్టబద్ధంగా మేము ప్లానింగ్ చేసిన చట్టాలను అనుసరించి మేము ప్లానింగ్ చేయించినాము. ఎట్లా అనుమతులు వస్తాయి కదా అని తొందరగా మొదలు పెట్టినాం. కొంచెం అది తొందరపాటు చర్యం అది. అంటే ప్రభుత్వ అనుమతి రాకుండానే ముందే మేము పనులు మొదలుపెట్టినాం. పనులు మొదలుపెట్టినాం కాబట్టి అయితే మేము ప్రభుత్వం పనులు మొదలుపెట్టిన నాటికి, మాకు పర్మిషన్స్ వచ్చిన నాటికి చట్టాల్లో కొన్ని మార్పులు జరిగినాయి. సెట్ బ్యాక్స్ అవి కొన్ని గైడ్ లైన్స్ కొన్ని మార్చినారు కాబట్టి మేము ఒకసారి ప్లాన్ తీసుకొని ముందుకు పోయినాం. ఫౌండేషన్స్ స్టార్ట్ అయ్యి ముందుకు పోయినాం కాబట్టి దాన్ని ఇంకా మార్పు ఏం చేయకుండా యథావిధిగా కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసినాం. దాంట్లో కొంత డీవియేషన్ జరిగినమాట వాస్తవమే. అయితే అది కావాలని చేసింది కాదు, దాంట్లో సమాచార లోపం వల్లనే జరిగింది. ఇది అంటే చట్టం మారుతూ ఉంది, మారింది అనే విషయం తెలియకుండా పాత దాంట్ల ప్రకారం, పాత గైడ్లైన్స్ ప్రకారము మొదలుపెట్టి అది ముందు పని చేసుకున్నాక సుమారు సంవత్సరం నాటికి కానీ మాకు పర్మిషన్స్ రాలే. అలాగో చట్టంలో కొన్ని గైడ్లైన్స్ మార్పులు జరిగినాయి. సరే, జరిగినా కూడా మేము అట్నే దాంట్లో అనుమతులు ప్రభుత్వం ఇచ్చిన మేరకు, అంటే వితిన్ ది పారామీటర్స్, అంటే ప్రభుత్వం అనుమతించే లోపల మాత్రమే ఆ డీవియేషన్ ఉంది. 5%, 10% డీవియేషన్ ఉంటే 15%. ఆయనదే చెప్తున్నాడు మొత్తం కింది నుంచి మొత్తం పైదాకా మొత్తం అన్ని ఫ్లోర్ కూడా డీవియేషన్ జరిగిందని. కింద ఒకసారి జరిగిన పైదాకా పోకుండా పైన ఒకసారి మార్చి దాని కింద లేకుండా పైన ఎట్ట కడతారు? డీవియేషన్ జరిగింది కింది నుంచి పైకి మొత్తం అంతా జరిగింది. ఒక అడుగున్నారో ఆ పక్క ఈ పక్క జరిగిన తర్వాత మొత్తం కింది నుంచి పైకి ఒకటే చక్కగా కడతారు కదా. జరిగింది. ఆ జరిగిన ప్రకారం మేము ప్రభుత్వానికి 2018లోనే బీపీఎస్ చట్టం స్టార్ట్ అయ్యింది, కానీ అప్పుడు ఇంప్లిమెంట్ కాలే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టైంలో చట్టం ఇచ్చినారు. ఆ చట్టం రోజు ఎక్స్టెండ్ అయితే అంటే ఇంకా ఎక్కువ మందిని ఈ చట్ట పరిధిలోకి తెచ్చే దానికోసం
ఇంకా టైం ఎక్స్టెండ్ చేస్తానే జగన్మోహన్ రెడ్డి పీరియడ్ అంతా లాగేసినారు. ఇప్పుడు మళ్ళా తెచ్చినారు, ఈరోజు తొందరగా చేసేసి ప్రభుత్వానికి డబ్బులు కట్టించేసి రెగ్యులరైజ్ చేయించుకోమని చెప్పి. ప్రభుత్వానికి రెగ్యులరైజ్ చేసేదానికి మేము సిద్ధంగానే ఉన్నాం, దానికి అప్లికేషన్ పెట్టినాము యాక్చువల్గా. అయితే దానికి మొట్టమొదటి అంటే మేము పెట్టిన నాటికి 2018, 19, 21 నాటికి 3 కోట్ల చిల్లర డబ్బు కట్టాల్సింది అని చెప్పినారు. సరే, మారిన నిన్న పరిస్థితుల ప్రకారం మళ్ళీ 5 కోట్ల చిల్లర కట్టాలా అన్నారు. అంత కట్టాల్సిన పని లేదా, మా గైడ్లైన్ మేము పాతది, పాత దాని ప్రకారం తీసుకోండి అని అడుగుతూ ఉన్నాము. రెండోది, కొన్ని అనవసరమైన ఇప్పుడు కలిపినారు, దాంట్లో మీ పరిధిలోకి రానేటి కూడా కలిపినారు, దీన్ని తగ్గించుకోవాల్సిందిగా కూడా మేము అడుగుతూ ఉన్నాము. తగ్గిస్తే కొంత అమౌంట్ తగ్గితే తగ్గచ్చు, తగ్గినా తగ్గకపోయినా ప్రభుత్వం ఫైనల్గా దీంట్లో మున్సిపాలిటీ వాళ్ళు ఎంత దీన్ని కట్టాల్సి వస్తుందని నిర్ణయిస్తారో ఆ విధంగా కట్టి మేము రెగ్యులరైజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అదేదో బాకీ ఉంది, అది అసలు ఎందుకు ఆ చట్టమే ఇంప్లిమెంటే కావడంలే. ఎందుకు కావడం లేదంటే బీపీఎస్ చట్టం మీద కొందరు కోర్టుకు వేసినారు, ఈ చట్టం తీసుకురాకూడదు, ఇది ప్రజా వ్యతిరేకము అని చెప్పి. నేను ఇంకా మారీచుడు మాట్లాడితే ఏం చెప్తాడంటే, దీన్ని బీపీఎస్ చేయకుండా ఇది చేస్తే ఈ కాలమ్స్ పడి కూలిపోవచ్చు, అగ్ని విధి జరగచ్చు, ఇంకొకటి జరగచ్చు, ఇంకొకటి. అంటే డబ్బు కట్టినాకైతే వస్తాయా, ఏం జరిగినా ఓకేనా? అప్పటికిప్పటికి ఏం తేడాలు వచ్చింది బిల్డింగ్లో? ఈ బీపీఎస్ చట్టాల ప్రకారము మేము డబ్బు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పటికప్పుడు ఎప్పుడు ప్రభుత్వం అనుమతిస్తే అప్పుడు మేము అప్లికేషన్ పెట్టి ఉన్నాం. మున్సిపాలిటీలో మా రికార్డు ప్రకారం వెరిఫై చేసుకోండి, అప్లికేషన్ సిద్ధంగా ఉంది, దానికి సిద్ధంగా ఉన్నాం మేము పరిపూర్ణంగా. అయితే కొంత డబ్బు లేక కొంత ఇబ్బందులు పడతాయన్నమాట వాస్తవమే. ట్యాక్స్ కట్టలేదు, కోట్లు ట్యాక్సులు కట్టలేదు అన్నాడు. మా చట్ట ప్రకారం మాకు ఇప్పుడంటే మేము భూములు కొన్నాము, అమ్మిన తర్వాత మా ఉండవు. మిగతా వాళ్ళు ఆ కాంప్లెక్స్కి అంతా ఎంతమంది కట్టాలో, దాంట్లో ఎంత ట్యాక్స్ కట్టాలో మాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు ఎస్ఎస్ మాల్ కట్టాల్సిన వాళ్ళు డిమాండ్ నోటీస్ అయితే 28 లక్షలు. 28 లక్షల రూపాయలు మేము ఎస్ఎస్ మాల్ వాళ్ళు కట్టాలని చెప్పి నోటీస్ ఇచ్చినారు మున్సిపాలిటీ వాళ్ళు. అయితే ఇది కూడా అంటే మీరు కావాలంటే మీరు దీంట్లోకి అనుమానం ఉండేటోళ్ళు లేదా మున్సిపాలిటీ స్టాఫ్కి అంతా ఈ ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఈ విమర్శలు చేసిన వాళ్ళకు వీళ్ళందరికీ ఒకరోజు టూర్ ప్రోగ్రాం పెడతా, ఆ రోజు టిఫిన్ ఏర్పాటు చేస్తా. కావాలంటే మీరందరూ వచ్చినారంటే మొత్తం పైన చూడండి, మిగిలిపోయినది పైన 3-4 ఫ్లోర్లు మిగిలిపోయిండే, దాన్ని పూర్తి కాలే. అసంపూర్ణంగా ఉండడానికి ట్యాక్స్లు ఎందుకు వేస్తారా? అసంపూర్ణంగా ఉండడానికి ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కు. కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యి హ్యాండ్ ఓవర్ అయినప్పుడు కానీ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కు. ఇది పోయిన గవర్నమెంట్లో కావాలని, వైసీపీ గవర్నమెంట్లో కావాలని మా మీద వేసినది డిమాండ్ నోటీస్ తప్ప మేము ఆ ట్యాక్స్ కూడా కట్టాల్సిన పనిలే యాక్చువల్గా చట్టబద్ధంగా. అయితే దాన్ని కూడా వీలైతే అవసరమైతే కోర్టుకైనా పోయి దాన్ని ఎగ్జామ్షన్ తీసుకునే దానికి కూడా ప్రయత్నం చేస్తాం, లేదా మున్సిపల్ అథారిటీస్కి విన్నవించి వాళ్ళను చూపించి. ఎందుకంటే పైన థియేటర్ వాళ్ళ 3వ ఫ్లోరు 4వ ఫ్లోరు ఇన్కంప్లీట్ ఉన్నాయి. థియేటర్లు ఇంకా పూర్తి కాలే. మీరు ఎవరో సినిమాలు చూసినారు దాంట్లో, మరి స్టార్ట్ చేయకుండా ట్యాక్స్ ఎందుకు కట్టాలి దానికి? ఈ డబ్బు ఏంటంటే అది కట్టకపోతే మున్సిపాలిటీకి ప్రభుత్వానికి ప్రజాధనం నాశనం. ఇంత ప్రజాధనం ఏముంది అనేది అమ్మా, ప్రజాధనము ఎవరు తీసుకున్నారు? ట్యాక్స్ మేము కడితే మా కష్టాలు అయితే అది ట్యాక్స్, ప్రభుత్వానికి ఒకసారి పోయిన తర్వాత అది ప్రజాధనం. మేము కట్టాలనో లేదో ఇంకా నిర్ణయం కాకుండా ఎట్ట ప్రజాధనం అయింది? అసలు ఈ బీపీఎస్ అనేది చట్టం వినియోగించి నువ్వు దాన్ని తీసుకునేందుకు ఎలిజిబుల్ కట్ట. ఇప్పుడు ఈరోజు రేపు తీసుకోండి మున్సిపాలిటీ, మనం కట్టేదానికి సిద్ధంగా ఉన్నాం మేము. చట్టమే కోర్టులో పెండింగ్ ఉంది. చట్టం అది బీపీఎస్ కట్టంతలకే షాపులు నోటీసులు ఇచ్చినారు. ఇది షాపులు వితౌట్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకుండా మాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు, అమ్మినారు అని చెప్పినారు. 2018, 19 కంప్లీట్ అయితే బీపీఎస్ చట్టం ఆ రోజు నుంచి పెండింగ్ ఉంటే, ఆ రోజు నుంచి ట్యాక్స్లు అంటే 8 నుంచి ఇప్పుడు 9, దాదాపు 9 ఏళ్ళు మేము కట్టి 100 కోట్ల రూపాయల డబ్బు ఇన్వెస్ట్ చేసి వ్యాపారస్తులు ఏం లేకుండా ఖాళీ పెట్టుకుని చట్టం వచ్చేంత చేతులు కుట్టుకొని కూర్చోవాలన్నా అంటే అటు ముండమోయాచి పోవాలా అని. దేనికోసం ఇతను ఈ విమర్శలు చేస్తున్నాడు, ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అనేది తెలుగుదేశం వర్గాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దయచేసి తెలుసుకోండి.
ఈ మారీచుడు మనకు పోయిన ఎలక్షన్స్లో కూడా చేయలే. ఈ మారీచుడు జెండాను మోసినానని చెప్తా జెండాను అమ్మేసినాడు. జెండాను ఆమె ఎవరికి అమ్ముకుంది, ఎంత అమ్ముకుంది కూడా తెలుసు, మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ చరిత్ర అంతా పార్టీ అధిష్టానానికి కూడా పూర్తిగా తెలుసు, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ మారీచుని గురించి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలందరికీ, పార్టీ పెద్దలందరికీ తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ మాయమాటలు నమ్మకుండా, ప్రలోభాల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా విన్నవిస్తూ ఉన్నారు. సో ఆ అసైన్మెంట్ ల్యాండ్ విషయంలో చట్ట పరిధిలో చట్టం పర్మిట్ చేస్తే ఎంతవరకు ఉంటే అంతవరకు చేయించడానికి మమ్మల్ని నమ్మి మా దగ్గర ఉండే మా అనుచరుల కోసం కానీ మా స్నేహితుల కోసము మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మేము అంత మటుకే చేస్తాం, కానీ ఎవరి ప్రైవేట్ ఆస్తి, పైడిపాలెంలో ప్రైవేట్ వాళ్ళ భూములకు వీళ్ళ బామతుల ఫోటోలు కనిపించి భూములు అమ్ముకోలే మేము. అదేవిధంగా చర్చి భూములు అమ్ముకోలే. కలవరి టెంపుల్కు ఎవరిలో భూములు తీసుకొచ్చి వాళ్ళ కలవరి పొజిషన్ సర్టిఫికెట్లు చేయలే. బంజరు భూములకు దాని పక్కన పట్టా కొని బంజరు భూమిని ఆక్రమించుకొని కాలంను ఆక్రమించుకొని చేయలే. లేకపోతే ఎవరన్నా లేఅవుట్ ఏమన్నా చేసుకుంటుంటే మీరు ఇంత కప్పం కట్టాలని మేము పిలిచలే. ఈరోజు ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, ఇంక వేరే ఏ వ్యాపారస్తులు వాళ్ళ పనులు చేసుకుంటే ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళ ప్రశాంతతకు మీ ఏ రకమైన భంగం కలిగించలే. అదేవిధంగా ఆ మారీచుని విషయంలో నేను గోవాకు పోయి క్యాసినో నడపలే. ఈడంతా ముందంతా జూదం మహాపాపం అని జూదం ప్రొద్దుటూరులో జూదనిలేమి అయిపోయింది, జూద ప్రొద్దుటూరు అయిపోయింది. బాధపడి గుండెలు గుద్దుకున్నాడు. గుండెలు గుద్దుకొని ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత గోవాకు పోయి క్యాసినో నడిపిస్తాడు. ఆ క్యాసినో నడిపించింది ఎవరిని? ఇక్కడ ఉండేటోళ్ళందరినీ తెలుసుకుపోయి 100 మంది 150 మందిని తెలుసుకుపోయి తలా 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకొని పోనీ వాళ్ళందరికీ ఏమైనా మేలు జరిగిందంటే వాళ్ళలో కొంతమందికి పోయింది, కొంతమందికి వచ్చింది. నీకు మాత్రం లాభం వచ్చింది. మేము సారాయిలో నీళ్లు కలిపి అమ్ముకోలే. అపార్ట్మెంట్లో ఎవడో కింద పడి కర్మగాలి చచ్చిపోతే నేను కేసు పెట్టకుండా ఉండాలంటే నేను ఇంత కావాలని అడగలే. సబ్ రిజిస్ట్రార్ని మీరు ఇంత సంపాదించుకుంటున్నారు కదా, నాకు ఇంత భాగం ఇవ్వాలని అడగలే. అటుని మేము చెయ్యం. మేము ఏదున్నా చట్టపరిధిలో చేసి ఒకవేళ అవకాశం ఉంటే లబ్ధి పొంది దానికి ఊళ్ళో అందరూ పొందినట్టు ఆంధ్రప్రదేశ్లో అందరూ ఏ విధంగా లబ్ధి పొందుతారో ఆ విధంగా మేము కూడా లబ్ధి పొందుతాము, చట్టం పర్మిట్ చేస్తే. ఈ రోజు దాకా ఆ చట్టం లేదు. చట్టం వస్తే ఆ చట్టాన్ని బెనిఫిట్ చేసుకున్నానికి అభ్యంతరం ఏముండదు. ఎవరికైనా ఎందుకు ఉండాలా? మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం
ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.